కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఇవాళ ఉదయం చేపట్టే రైతు దీక్షకు అనుమతి నిరాకరించారు. దీంతో ఎంపీ కార్యాలయంలోనే దీక్ష కొనసాగించేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈ దీక్ష కోసం ఎంపీ కార్యాలయంలోనే బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎకరానికి 15,000 ఇస్తానన్న రైతు భరోసా ఏది? పంట నష్టపరిహారం ఇచ్చేదెప్పుడు? వడ్లకు క్వింటాలకు 500 బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు? సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేసేదెన్నడు? తాలు తరుగు దోపిడీ లేకుండా వడ్లు కొనేదెప్పుడు? ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేదెన్నడు అనే డిమాండ్లతో బండి సంజయ్ జంగ్ సైరన్ మోగించనున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మరి కాసేపట్లోనే రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రైతు దీక్ష కూడా మొదలు కాబోతోంది. అయితే అనుమతి నిరాకరించారు. దీనిపై బండి సంజయ్ వర్గీయులు ఏమంటున్నారు? వారి ప్రధాన డిమాండ్లు ఏంటి? కృప, మనం చూసుకోవచ్చు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. అమల్లో ఉన్న నేపథ్యంలో ముందుగా కలెక్టరేట్ వద్ద బీజేపీ రైతు నిరసన దీక్ష చేపట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఎంపీ కార్యాలయంలోనే వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ఎంపీ కార్యాలయంలోనే రైతు దీక్ష అనేది ప్రారంభం కానుంది. కరీంనగర్ పార్లమెంటులో ఉన్నటువంటి భారీ ఎత్తున ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు అదేవిధంగా రైతులను పెద్ద ఎత్తున తరలించే విధంగా కూడా అక్కడికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా 7 డిమాండ్స్ ను బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి హామీ 6 గ్యారంటీల్లో ఒక హామీ రైతు భరోసా, ఇందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ అమలు చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. అందులో చూసుకున్నట్లయితే ఒక్కొక్క డిమాండ్ చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి పంట కొనుగోళ్ల పైన 500 రూపాయల బోనస్ ఇస్తామన్నటువంటి బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పటికే 100 రోజులు పూర్తయింది. అదేవిధంగా ఏదైతే రైతు భరోసా కింద గతంలో రైతు బంధు అనేరో దాన్ని 10,000 ఉండేది, ఇప్పుడు అది 15,000 చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ 15,000 హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు, ఎప్పుడు రైతులకు ఇస్తారు అన్న ఒక ప్రధాన డిమాండ్ కూడా ఆయన ముందర పెడుతున్నది జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీని కూడా ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునేది ఎప్పుడు? అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చూసుకోవచ్చు కొంత డాట్ వచ్చింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంట నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పంట బీమా లేకపోవడం అనేది నష్టం కలిగించే విషయం. సమగ్ర పంట బీమా ఎప్పుడు అమలు చేస్తారన్నది కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది రోజుల్లోనే వరి అనేది అంటే పూర్తయి కొనుగోళ్లు కూడా ప్రారంభం కావాల్సి ఉంది. వరి కోతలకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొనుగోలు కేంద్రాలను ఎందుకు ప్రారంభించలేదు? ఎప్పుడు ప్రారంభిస్తారు? ప్రారంభించిన తరుణంలో ఏదైతే 500 బోనస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు. ఇవన్నీ ఏవి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఈ రోజు రైతు దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూసుకోవచ్చు ఎన్నికల కోడ్ ఉండడం జరిగింది. నిన్ననే మొన్న చూసుకున్నట్లయితే కేసీఆర్ ఇటు నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రైతుల సమస్యలపైన పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు బీజేపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా, రైతులకు న్యాయం చేసే విధంగా ఆ ప్రభుత్వం చర్యలు ఉండాలని, గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి విధానాలైతే రైతుల పట్ల అవలంబించిందో అదే విధానాలను కాంగ్రెస్ కూడా అవలంబిస్తుంది. ఈ డిమాండ్లన్నింటినీ వీలైనంత తొందరగా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తూ ఈ రోజు దీక్షనైతే చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది 10 గంటల నుండి 2 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. రైట్ అజయ్.